వస్తే నీ యొక్క ఖ్యాతి అంతా మోయే. అది కూడా నిజమైన ప్రేమని. అందుకే నా దృష్టిలో నిజమైన ప్రేమ అంటే ఆమ్రపాలి అజాత శత్రువు అనిపిస్తుంది. ఎస్, అది అలా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేయసిని హేట్ చేయకుండా ఆ ప్రేయసిని తనతో పాటు తీసుకెళ్లాలనుకున్నాడు. అలా తీసుకొని వెళ్ళే ఒక అవకాశం వచ్చినా కూడా ఆమె నేను రాను అన్నది. ఎందుకు? ఎస్, నేను ఒకవేళ నీతో పాటు అంతఃపురానికి వస్తే సమాజం నన్ను యాక్సెప్ట్ చేయది. నేను ఒకవేళ నీ అంతఃపురంలో ఉన్నా సరే నా అపఖ్యాతి కూడా నీ అంతఃపురానికి తగులుతుంది. నాన్న ఆమ్రపాలిని అందరూ ఎలా హేట్ చేసేవారంటే, ఆ వైశాలి నగరంలో, ఆ వైశాలి ఏరియాలో ఎక్కడ శుభకార్యం జరిగినా సరే ఈమె వెళ్ళి అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ చేయాలి. ఆమె ఏ దారి నుంచి వెళ్ళింది అని తెలిస్తే ఆ దారిలో కొన్ని రోజుల పాటు ఎవరు నడిచేవారు కాదు. ఒక పాపాత్మురాలు వెళ్ళినటువంటి దారిలో వెళ్తే మనకు కూడా ఆ పాపాలు అంటుకుంటాయని అందరూ అంతగా ఆమెను హేట్ చేసేవారు. అందుకనే గొడ్డి ఏమన్నది, నేను రాలేను, నా మూలంగా నీ యొక్క ఖ్యాతి కూడా తగ్గిపోతుంది అని చెప్పింది. కానీ అలాంటి ఆమ్రపాలి ఒకరోజు బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అయింది. ఎందుకో తెలుసా? ఈమె ఇలా